ఖమ్మం నగరంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మిత్రులుగా సహకరించిన టీడీపీ, సిపిఐ, ప్రజాపంథ పార్టీ కార్యాలయాలను సందర్శించిన పొంగులేటి ఆయా పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నియంత పాలనకు అడ్డుకట్ట వేయడానికి గత ఎన్నికల్లో తమకు సహకారం అందించిన మిత్రపక్షాలకు రుణపడి ఉంటామని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా తమ మిత్రులు కూడా ఏమాత్రం రాజకీయ లాభం ఆశించకుండా కొంత త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ విజయంలో పాలు పంచుకున్నారని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా అందరూ కలిసి ఇదే స్నేహంతో ముందుకెళ్లి ప్రజలకు సేవ చేయడంలో నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వేదిక ముందున్న కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండే నా కామ్రేడ్ సోదరులైనా కానీ తప్పకుండా ఎప్పుడైనా నన్ను అప్రోచ్ కావచ్చు. నా పరిధిలో ఉన్న ఏ కార్యక్రమానైనా ఏ మంచినైనా మీకు చేయటానికి, మంచి వర్గాలు ఎప్పుడన్నా చేయటం మిస్ అయితే కావచ్చు కానీ చెడు అయితే ఎప్పుడు మీకు చేయను. అంతవరకైతే చెప్తా. చెడు ఎవరికి చేయను నాకు తెలిసినంత వరకు. నా డిక్షనరీలోనే ఉండదు అది. చేయకపోతే ఒకవేళ మిస్ అయితే ఎక్కడన్నా ఇబ్బంది వస్తే అన్నా నేను చేయలేనని ఓపెనింగ్ చెప్తా. కానీ చెడు అయితే హాని చేయను. అంతవరకు అయితే మీకు మీ సీనన్నగా వేదిక మీద నుంచి మీకు తెలుపుకుంటూ మీరు చూపించిన ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఎన్నికల్లో ఏదైతే ఉందో, ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాలది ఇప్పుడే చెప్తున్నా. ఈ ప్రేమ, అభిమానం, ఆత్మీయత మీరు ఏ రకంగా నాకు పంచారో రాబోయే 5 సంవత్సరాల్లో మీతో అదే రకంగా నా తరపు నుంచి కూడా మీకు ఉంటదని ఈ వేదిక ద్వారా మీకు తెలుపుకుంటూ कैबिनेट सब कमिटी सीएम तो